మాక్సిమం మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ కస్టమర్కి ఫినాన్స్ లేదు అనేది ఆప్షనే లేదు మన దగ్గర. ఓకే వీఆర్ టైడ్ అప్ విత్ మోర్ దాన్ 20+ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ ఫైనాన్సెస్. సో అన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. కొన్ని కస్టమర్ ప్రొఫైల్స్ బాగుండవు, ఓకే సిబిల్ స్కోర్ బాగుండవు. అవును సో అలాంటివి ఉన్నా కూడా మేము మాక్సిమం ట్రై చేసి వాళ్ళని ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇది తీసుకొని వచ్చి వాళ్ళని ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము. వెరీ నైస్ అండి. యాక్చువల్గా చాలా షోరూమ్స్ వీళ్ళు కారు కొనడానికి వచ్చారు, వాళ్ళకి ఏదో అంటగట్టేద్దాం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ మీ కార్ కార్ట్లో కస్టమర్కి మీకు రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తారు? మ్యామ్ నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఏదైనా కార్ మేము జస్ట్ కార్ అమ్మము, మేము ఒక కస్టమర్కి అష్యూరెన్స్ కూడా ఇస్తాము. సార్ మీకు ఎప్పుడు మీకు మైండ్ సెట్ చేంజ్ అయినా ఓకే నేను ఇది కార్ వాడేసిన ఇప్పుడు నేను అమ్మాలి, మా డోర్ స్టెప్ ఓపెన్ ఉంటుంది, మీరు మా డోర్ స్టెప్కి రావచ్చు. నేను ఈ కార్ అమ్మాలంటే నేను మార్కెట్ నుంచి మంచి ప్రైస్కి నేను అమ్మిస్తాను. అండ్ మోర్ ఓవర్ నా వెహికల్స్ చాలా డీసెంట్గా వాడి ఉంటాయి వెహికల్స్. ఓకే సో అది ఒక అడ్వాంటేజ్. రీసేల్ కానీ ఐల్ బి రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటాము. ఫైనాన్స్కి నేను మీకు సపోర్ట్ చేయొచ్చు, కొనేకి లైక్ మీకు ఐఎమ్ గివింగ్ యూ ది బెస్ట్ కార్స్. సో ఇంకా ఏం ఆప్షన్ కావాలి చెప్పండి మేడం, ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ది ఆప్షన్స్. అన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు, కట్టి పడేస్తున్నారు కస్టమర్ని. సో ఢిల్లీ నుంచి అలా చాలా వెహికల్స్ రీసేల్కి వస్తూ ఉన్నాయి. సో మీరు అలాంటి కార్స్ని ఏమన్నా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారా? లేదు మ్యామ్, మన దగ్గర తెలుగు రాష్ట్రం వెహికల్సే ఉంటాయి, మాక్సిమం ఏపీ తెలంగాణ వెహికల్స్. సో ఈ వెహికల్స్ ఎందుకంటే కస్టమర్కి కూడా ఆ ప్రాబ్లం రాకూడదు. ఏదైనా కానీ ఒక చిన్న సేయింగ్ ఉంది, వెహికల్ ఎక్కడ ఆగకూడదు, వెహికల్ని ఎవరు ఆపకూడదు. సో ఇప్పుడు మీరు బయట స్టేట్ వెహికల్స్ తీసుకుని వచ్చారనుకోండి, ఆ వెహికల్స్కి మీకు ఎవరైనా ఆపితే ఆర్టీఓ కానీ మీకు పోలీస్ కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. 30-40 lakhs పెట్టేసి మరి ఎవరైనా ఆపితే బాగుండదు కదా. సో అలాంటి ప్రాబ్లం మనం ఇవ్వము మన కస్టమర్స్కి. మాక్సిమం ఏపీటీఎస్ వెహికల్స్ ఉంటాయి అండ్ కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకే వెరీ నైస్.